హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడెప్పుడా అనేది చూస్తున్నటువంటి తెలంగాణ డీసెట్ 2024కు సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా శనివారం నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను, అదేవిధంగా పరీక్ష ఏ విధంగా జరుగుతుంది, దరఖాస్తు విధానం, దరఖాస్తు ఫీజు ఎంత, దానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి, ఈ యొక్క తెలంగాణ డీసెట్ 2024 అనేటటువంటి పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆ వివరాలను తెలుసుకోండి. సో తెలంగాణలో ప్రాథమిక ఉపాధ్యాయ అంటే ఎలిమెంటరీ టీచర్కి సంబంధించినటువంటి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించేటటువంటి డిఈఈసెట్ 2024 నోటిఫికేషన్ అయితే ఈ నెల 24న అయితే విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. దీని ద్వారా 2 ఏళ్ల కాల పరిమితితో ఉండే డిఎల్ఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిపిఎస్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకైతే కల్పిస్తారు. ఇందుకు సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 8న అయితే ప్రారంభమైంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యా అర్హత ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికైతే అర్హులు ఈ యొక్క డిఈఈసెట్కి. అయితే సరైన అర్హతలు ఉన్నవారు జూన్ 30వ తేదీ వరకు అయితే ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించుకోవాలి. అంటే ఈ నెల 30 వరకు అయితే డేట్ అయితే ఉండడం అయితే జరిగింది. సో అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఫీజు వచ్చేసి 500 అయితే ఉండడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు అయితే ఈ ఏడాది అంటే సెప్టెంబర్ 1 నాటికైతే 17 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. అదేవిధంగా పరీక్ష ఆధారంగా ఈ యొక్క సీట్లను అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. అభ్యర్థులకు వచ్చేసి జూలై 10న ప్రవేశ పరీక్షను అయితే నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించినటువంటి హాల్ టికెట్లు మనకు జూలై 3 నుంచెల్లే అందుబాటులో అయితే ఉంచుతారు. ఇక ఫలితాలను అయితే జూలై 16న ప్రకటిస్తారు. అంటే 10న ఎగ్జామ్ అయిపోగానే 16నే మనకైతే ఫలితాలను అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఆ ర్యాంక్ ఆధారంగా జూలై 19 నుంచెల్లి 27 వరకు కౌన్సిలింగ్ ప్రక్రియను నిర్వహించి జూలై 31న సీట్లను అయితే కేటాయిస్తారు. అయితే సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 4 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి సీటు కేటాయింపునైతే ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆగస్టు 6 నుంచెల్లైతే తరగతులు ప్రారంభమవుతాయని చెప్పేసి మనకైతే తెలియజేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి కోర్సులు కనుక మనం చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఇందులో డిఎల్ఈడి అదేవిధంగా డిపిఎస్ఈ అనే 2 కోర్సులు అయితే ఉంటాయి. దీని యొక్క కోర్సుల వ్యవధి వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది. అర్హత వచ్చేసి 50% మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యా అర్హత ఉండాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే 45% మార్కులు ఉంటే సరిపోతుంది. అంటే ఇంటర్లో 50% మార్కులు అయితే ఉండాలి. మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు దివ్యాంగులకైతే 45% మార్కులు ఉంటే సరిపోతుంది. సో వయోపరిమితి అంటే ఏజ్ అయితే సెప్టెంబర్ 1 నాటికి 17 సంవత్సరాలు కలిగి ఉండాలని ఇంతకుముందుకే చెప్పడం జరిగింది. అయితే ఆన్లైన్ ద్వారా ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. అదేవిధంగా ఫీజు వచ్చేసి 500 రూపీస్ అయితే ఉంది. ఎంపిక విధానం ప్రవేశ పరీక్ష ఆధారంగా. అయితే ఈ యొక్క ప్రవేశ పరీక్ష ఏ విధంగా నిర్వహిస్తారు, మార్కులు ఎన్ని అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. సో మొత్తం 100 మార్కులకైతే రాత పరీక్షను అయితే నిర్వహిస్తారు. దీనికి సంబంధించి 100 ప్రశ్నలు అయితే ఉంటాయి. అంటే ఒక్కొక్క మార్కు ఒక్కొక్క క్వశ్చన్ అన్నట్టు 2 అవర్స్ మనకు టైం అయితే ఉంటుంది. సో పరీక్షల్లో మొత్తం 3 భాగాలుగా ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. వీటిలో పార్ట్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి వెళ్ళి 10 ప్రశ్నలు వస్తాయి. సో దానికి సంబంధించి 10 మార్కులు. అదేవిధంగా పార్ట్ 2లో జనరల్ ఇంగ్లీష్ నుంచి వెళ్ళి 10 మార్కులు 10 ప్రశ్నలు. అదేవిధంగా జనరల్ తెలుగు లేదా ఉర్దూ అంటే ఉర్దూ మీడియం ఉన్న వాళ్ళు ఉర్దూ, తెలుగు మీడియం ఉన్న వాళ్ళు తెలుగు నుంచి వెళ్ళి 20 ప్రశ్నలు వస్తాయి. వాటికి సంబంధించి 20 మార్కులు అయితే ఉంటాయి. ఇక పార్ట్ 3 కనుక చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ నుంచి వెళ్ళి 20 ప్రశ్నలు, ఫిజికల్ సైన్స్ నుంచి వెళ్ళి 10 ప్రశ్నలు, బయాలజికల్ సైన్స్ నుంచి వెళ్ళి 10 ప్రశ్నలు, సోషల్ నుంచి వెళ్ళి 20 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. వీటికి సంబంధించి అన్నిటికీ ఒక్కొక్క మార్క్ అయితే ఉండడం జరుగుతుంది. సో మొత్తానికైతే 100 క్వశ్చన్స్కి 100 మార్కులు అయితే కేటాయించడం అయితే జరిగింది. అయితే తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మాధ్యమాలలో ప్రశ్నాపత్రం అయితే ఉంటుంది. అంటే ఈ ఎగ్జామ్ వచ్చేసి తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియాలలో 3 విధాలుగా ఈ యొక్క పేపర్ అయితే రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి మరొకసారి ముఖ్యమైన తేదీలను కనుక చూసుకున్నట్టయితే
డీసెట్ 2024కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జూన్ 6న అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపులు అయితే జూన్ 8 నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికైతే లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 30 జూన్ 30న లాస్ట్ డేట్. అదేవిధంగా ఈ యొక్క దరఖాస్తు సవరణకు అంటే ఏమైనా మిస్టేక్స్ చేసినట్లయితే వాటికి సంబంధించి మనము చేసుకోవడానికి కూడా మనకైతే డేట్ అయితే కల్పిస్తారు. అదేవిధంగా ప్రవేశ పరీక్ష వచ్చేసి 10 తారీఖున ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్లు 3 తారీఖు రోజు అయితే అంటే 3 తారీఖు నుంచి అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేశారు. అదేవిధంగా ఈ యొక్క ఫలితాలు వచ్చేసి 16 జూలై 2024న విడుదలవుతాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 19/7/2024 నుంచి 23/7/2024 వరకు అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 24/7/2024 నుంచి 27/7/2024 వరకు అయితే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సీట్ల కేటాయింపు జూలై 31న ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి ట్యూషన్ ఫీజు చెల్లింపు తేదీలు వచ్చేసి 1 తారీఖు ఆగస్టు నుంచి 4 తారీఖు ఆగస్టు వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా తరగతులు ప్రారంభం వచ్చేసి 6 తారీఖు ఆగస్టు నుంచి ఈ యొక్క క్లాసెస్ అయితే ప్రారంభం అవుతాయని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది. సో ఇది పూర్తిగా ఈసెట్ 2024కు సంబంధించినటువంటి నోటిఫికేషన్, అదేవిధంగా పరీక్ష విధానం, దరఖాస్తు విధానం, అదేవిధంగా అర్హత, ఏజ్ అన్నీ. సో వీటికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనేటటువంటి వివరాలను మరొక వీడియో ద్వారా మీకైతే తెలియజేశాను. ఎందుకంటే ఆల్రెడీ వీడియో కొంచెం లెంతీగా అయింది కాబట్టి మరొక వీడియో ద్వారా నేనైతే ఆ పూర్తి వివరాలను అందిస్తాను. సో మీకు కావాల్సినటువంటి సబ్జెక్టుకు సంబంధించి బిట్ కావాలనుకుంటే నా ఛానల్లో ఉండడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరికి గత సంవత్సరం ఏమున్నాయో అవే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కాబట్టి సిలబస్ అయితే ఏమి చేంజ్ కాలేదు. సో అదే సిలబస్ కాబట్టి ఆ బిట్స్ మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. గతంలో ఉన్నటువంటి బిట్స్ కూడా మీరు నేర్చుకుంటే అవే రావడానికి అయితే ఛాన్స్ ఉంటాయి కాబట్టి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. డీసెట్కి సంబంధించింది, హెడ్ సెట్కి సంబంధించింది, ఇవన్నీ ఒకటే కోవకు చెందినవి. ఎందుకంటే మనకు 10th వరకే సిలబస్ ఉంటుంది కాబట్టి 10th వరకు సంబంధించినటువంటి సిలబస్లో టెట్కి సంబంధించి కానీ హెడ్సెట్కి సంబంధించిన కానీ బిట్స్ అయితే ఉంటాయి. కాకపోతే అవి కొంచెం లెంతీగా ఉంటాయి. దీనికి అంత లెంతీ అవసరం లేదు కాబట్టి అవి కొంచెం చూసుకుంటే సరిపోతుంది. మినిమం 10th వరకు సిలబస్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు బిట్స్ చూసుకోండి. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ తెలంగాణకు సంబంధించినటువంటి డీసెట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను. మరి ఇంకేమైనా మీకు డౌట్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.